మేరీ మాత సెమినారీ బ్రదర్ అయిన సైమన్, నీకొచ్చిన ఆదేశం దేవుడి నుంచి కాదు, సాతాన్ నుంచి. నీ త్యాగం అసంపూర్ణమవుపోతుంది. ప్రభువు నిర్ణయించిన దాన్ని ఆపటం ఎవరికి సాధ్యం కాదు. మరి ఎలా సంపూర్ణం చేద్దాం అనుకుంటున్నావు? హౌ డిడ్ యు ఫైండ్ మీ? ఒక పోలీసోడు అయ్యుండి నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పర్లేదు. నువ్వు చంపిన వాళ్ళందరూ అవిశ్వాసులు, అలాగే దైవ మార్గంలో నడవని వాళ్ళు. నువ్వు చేసిన చివరి హత్య అమ్మా నాన్నలు కోల్పోయి అనాథ శరణాలయంలో చదివే ఎలాంటి మత విశ్వాసం లేని ఒక 10 సంవత్సరాల వయసున్న మార్టిన్. నువ్వెందుకోసం ఈ నంబర్లన్నీ వేసి హత్యలు చేస్తున్నావు? ప్రభువుని నువ్వు ఎదిరించి గెలుస్తావో లేదో పరీక్షించాను. ఎస్ సార్, ఇతని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, ఏబీ నెగిటివ్. పైగా అతని చేతి మీద ఆనవాళ్ళు కూడా ఉన్నాయి సార్. అవన్నీ కత్తితో గీసుకునేవే సార్. సార్ సైమన్, ఏం తింటావో చెప్పు. మీకేమనిపిస్తాను సార్? నేనేమన్నా పిచ్చోడిని అనుకుంటున్నారా? నేను చేసే పనులన్నీ పూర్తి స్పృహలో ఉంటే చేశాను. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు. దేవుణ్ణి ప్రార్థించాల్సిన సమయంలో వాళ్ళు దేవుణ్ణి అవమానించారు. దేవుణ్ణి ధిక్కరించిన అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హత లేదు. సార్, ఈ బలుల్ని సంపూర్ణం చేసి తీరుతాను. పరిశుద్ధ ప్రభువు అయిన యెహోవాకి స్తోత్రం. సార్, సంపూర్ణం చేసి తీరుతాను. పరిశుద్ధ ప్రభువు అయిన యెహోవాకి